హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్ కాలాక్స్కి. నేనండి మీ బేబక్కని. అందరికీ నమస్తే. ఇవాళ ఏంటంటే వాడు కథ చెప్పుకుందాం. ఏం కథ? అమాయకు దొంగ. దొంగల్లో దొంగే వాడు అమాయకం అట. ఏమిటో అమాయకం ఉంటారు అలా కూడాను. మనుషుల్లో అమాయకులు ఉంటారు, ఒప్పుకుంటాం. వాడు దొంగ అంటే ఎంతో ఆటు తేరి పోటు తేరి ఉన్నవాడే దొంగ అవుతాడు. అంతేగాని అమాయకు దొంగట. ఎంత బాగుందో కదా. కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం ఆశ్చర్యం వేస్తుంది, అన్నీ కలిపిన కథ. అయితే కథ తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. కొంచెం నా గొంతుకు బాగోలేదు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సారీ. స్కిప్ చేయకుండా వినడం మటుకు మానేకండి. పూర్తిగా విని కామెంట్లు పెట్టండి. వెల్కమ్ అండి. అసలు దొంగతనాలు ఎందుకు చేస్తారు దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. దొంగలంటే ఎవరు, దొంగతనాలు ఎందుకు చేస్తారు మాట్లాడి కథలోకి వెళ్దాం. అంటే దొంగతనాలు చేసేవాళ్ళు ఎక్కువగా బద్ధకిష్టులండి. మొదటిది ఎందుకు అంటే వాడికి ఇంకే పని చేయాలన్నా బద్ధకం. ఇదేదో సులువుగా దొరికిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయి దొంగతనాలు చేసేసి వాటితో బతికిద్దాం అనుకుంటూ ఉంటారు. దొంగలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. పని దొంగ, చదువు దొంగ, ఇలాగ రకరకాల దొంగ. ఇంట్లో దొంగ, పనివాళ్ళు కూడా. మన ఇంట్లో పనివాళ్ళు కూడానండి చాలామంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. అంటే మనం ఏమర్చున్నాం అనుకోండి, ఏవోటి పట్టుకుపోతూ ఉన్నాం ఇంట్లోంచిను. అలా నాకు చాలా అనుభవం అయ్యి అనుకోండి. పని వాళ్ళని పెట్టుకుంటే ఇదో బాధ, పెట్టుకోకపోతే చేయలేము, వాళ్ళు వెనకాతల ఉండి చేయించాలి. ఇవన్నీ కామన్లేండి, అందరి ఇళ్లలో జరిగేది, అందరి జీవితాల్లో జరిగేవేను. ఇలా దొంగతనం అనమాట. ఇద్దరు ఏంటంటే అమాయకు దొంగ. ఏమిటి అమాయకం దొంగ, ఏమిటి చేశాడో అందాం. ఒక గ్రామంలోనేమో సూరయ్య, సూరమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. ఒక్కడే కొడుకు, చక్కగా అపురూపంగా మెరుస్తారు. వాళ్ళకి బాగా పర్వాలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఏవో ఉన్నాయి. అతను పొలం పని, ఈ సూరయ్య అన్నవాడు పొలం పనులే చేస్తూ ఉంటాడు. ఎప్పుడును పొలం పనులు చేసుకుంటూనే చక్కగా సంపాదిస్తాడు. ఏదో జాగ్రత్తగా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా గడుపుకుంటూ వస్తారు వాళ్ళిద్దరు. ఆ కొడుకు ఉంటాడు. కొడుకేమో ఇంతో అంతో, పల్లెటూర్లు కదా అప్పట్లో చదువులు తక్కువ, ఇంతో అంతో చదువుకున్నాడు. చదువుకొని ఇంట్లో ఉంటాడు. చదువుకొని ఇంట్లో ఉంటేను తండ్రి అంటాడు ఓ రోజు, ఏదో పొలాలకి 2-3 సార్లు పొలం పనికి రారా బాబు, నువ్వు కూడా పొలం పని నేర్చుకో, మన వ్యవసాయము మనకి ఇదే కదా ఆధారం, నువ్వు ఎలా బతుకుతావు రేపు పొద్దునంటే, లేదు నేను పొలం పని చేయను, ఉద్యోగమే చేస్తాను అన్నాడు. సరే ఇంక తండ్రి వదిలేస్తాడు. ఓ రోజేమో అతని భార్యకి చాలా జ్వరం వస్తుంది. వచ్చి ఆవిడేమో ఒక రోజు పొలంకి ఏంటంటే భర్తకి అన్నం పట్టుకొని వెళ్తుంటుంది. ఆ వేళ ఆవిడ జ్వరం వచ్చి లేవలేకపోతే తండ్రి చెప్పి వెళ్తాడు, ఒరే బాబు నువ్వేమో, వాడి పేరు కిష్టయ్య, ఒరే కిష్ట నువ్వేమని ఈ అన్నం మధ్యాహ్నం అన్నం వండుకొని నా పొలానికి రా, నేను అన్నం తిన్నానంటే సరే నాన్న అంటాడు. వీడేమో సరే అంటాడు. తల్లి పడుకుంటుంది, వీడు శుభ్రంగా అన్నం తింటాడు, కూర్చుంటాడు. సాయంత్రం అసలు ఈ శ్రోమని వస్తాడు కిష్టయ్య, అదే సూరయ్య. ఏంటి తిట్టుతాడు కొడుకుని, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నీకు అమ్మకు ఒంట్లో పోలేదు, అన్నం పట్టమంటే అన్నం పట్టరాకుండా ఏం చేస్తున్నావు అంటే, అయ్యో నాన్న నేను మర్చిపోయాను, నేను అన్నం తినేసాను, బయటికి వెళ్ళిపోయి అలా తిరిగి వచ్చాను, ఇంట్లో కూర్చున్నాను అంటాడు. నీకు బుద్ధి రాదు, జ్ఞానం రాదు, పద రేపటి నుంచి పొలానికి వస్తావా రావా అని చెప్పి బలవంతంగా మన్నాడు పొద్దున పొలంకి తీసుకెళ్తుంటే నాన్న నేను పొలానికి రాను, పొలం పని చేయను, ఉద్యోగం చేస్తానంటే సరే అని చెప్పి ఇంత వీళ్ళు పొలానికి వెళ్తుంటే దారిలో 4 మనుషులు కనిపిస్తారు. ఆ 4 మనుషులు కలిసి, బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారంటే, మేము ఇక్కడ పక్క ఊరికి వెళ్తున్నామండి అంటే, మీరు ఏమైనా పని చేస్తారంటే, అవునండి మేము వ్యాపారాలు చేసుకుంటాం, పనులు చేస్తూ ఉంటాం. సరే అయితేను మీరు, మా అబ్బాయి వీడు తినడం తిరగడం తప్ప ఎందుకు పనికిరాడు, ఏమీ చేయడమ్మా, అలాగని చెప్తుంటాడు. అయితే మాకెందుకు చెప్తారండి అవన్నీ నువ్వు అని అడుగుతారు. అంటే ఏం లేదమ్మా, మీతో పాటు ఈ వ్యవసాయానికి దానికి మా అబ్బాయిని తీసుకెళ్ళండి, మీతో పాటు ఉంచుకోండి, 1 సంవత్సరం పాటు మీతో ఉంచుకొని పంపించండి చాలు అంటాడు. కొడుకు అంటాడు, నాన్న నేను వెళ్ళను నాన్న, నిన్ను వదిలి ఎప్పుడు ఉండలేదు, అమ్మను వదిలి వెళ్ళను నాన్న అంటే, లేదు వెళ్ళు, 1 సంవత్సరం ఉండి వాళ్ళ దగ్గర పని కానీ వ్యవసాయం కానీ బిజినెస్ కానీ నేర్చుకున్నా, వ్యాపారం కానీ, అంతేగాని నువ్వు రావడానికి వీలేదు, బలవంతంగా వాళ్ళతో పంపిస్తారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళతో వెళ్ళి కొంత దూరం వెళ్ళినా ఇంకో ఊర్లోకి వెళ్ళాక వాళ్ళు అడుగుతారు, అసలు మేము ఏం వ్యాపారం చేస్తామో నీకు తెలుసునాను. నాకు తెలియదండి అంటారు. మీ నాన్న అడగలేదు, నువ్వు అడగలేదు, మాతో ఏం చేద్దామని వచ్చావు అంటారు. దానికి అతను అంటే, నాకు తెలియదండి, మా నాన్నగారు వెళ్ళమన్నారు, నేను వచ్చానండి, చెప్పండి ఏంటంటే, మేము దొంగతనాలు చేస్తాం. సరేనండి నేను మీతో చేస్తాను, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. సరే చెప్తారనమాట వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళే దగ్గరికి అడుగులు కూడా చప్పుడు అవ్వకుండా మెల్లిగా వెళ్ళి చెయ్యాలంటారు. సరే అని అంటే వెళ్తారు. అక్కడికి వెళ్ళి సరే వాడేమిటే
ఇటులాగా అటులాగా అని దొంగతనం చేయడం కదా, వస్తువులన్నీ వెతకాలి కదా. ఈ కిష్టయ్య ఏం చేస్తాడు, ఈ డ్రాయర్ లాగి ఆ డ్రాయర్ డమ్మడమ్మా చప్పుడు చేస్తాడు. దాంతో ఏమో ఇంట్లో వాళ్ళు లేచిపోతారు. ఆ చప్పుడుకి లేచిపోయి వచ్చేసరికి చూసారు దొంగ 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 అని వస్తారు. ఈ దొంగలందరూ పరుపుతారు. కిష్టయ్యేమో మెల్లిగా కదలడు. వీడు కదలిపోయేసరికి వీడేం దొంగతనం కూడా చేయలేదు. ఏం నువ్వు ఎందుకు వచ్చేయాలంటే ఏమోనండి వాళ్ళతో వచ్చానండి నాకేం తెలియదండి అంటాడు ఈ కిష్టయ్య. సరే అని చెప్పేసి వాడు వదిలేస్తారు. వీడు వెళ్ళి మెల్లిగా పరిగెట్టుకుని వెళ్తాడు. అప్పుడు వీడు తిట్టారనమాట. వెళ్ళాక నీకు బుద్ధి ఉందా లేదా, చప్పుడు చేయొద్దంటే చేసావు, పొను వచ్చి మేము పారిపోతుంటే మాతో రాకుండా అక్కడ నిలబడి ముచ్చట్లు వేస్తున్నావు ఏంటి అని తిడతాడు. అంటే నేను లేదండి మట్టి మీరు చెప్పినట్టే చేస్తానండి అంటాడు. అలా ఇంకో ఇంటికి వెళ్తారు. ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వీళ్ళ చప్పులు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదో ఆకలి వేస్తుంటుంది వీడికి. అక్కడ అన్నం ఉంటుంది. అబ్బా అన్నం ఉందని చక్కగా ఒక ప్లేట్ పెట్టుకుని ఇంత ఆవకాయ వేసుకుని అన్నం తింటూ ఉంటాడు. అది చూసి వీళ్ళు తిడతారు, బుద్ధి ఉందా లేదా ఇంత చప్పుడు చేస్తూ అన్నం తినడమే నువ్వు, ఇంట్లో వాళ్ళు వేస్తే మన పట్టుకొని చితక్కొడతారు అంటారు. వీళ్ళు అంటూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు లేచి వచ్చేస్తారు. వచ్చేసి వీళ్ళని చూసి దొంగను అనుకుంటుంటే లేదండి ఆకలేసింది అందుకే అన్నం తింటున్నానండి అని వీళ్ళని సరేలే అయితేనో కానీ అనిస్తారు, వదిలిస్తారు. అప్పుడు వీడు బయటికి వెళ్ళిన తర్వాత వీడు అలాగే వీడిని నచ్చ చెప్తారు, ఇలా చేస్తే మేము అందరం దొరికిస్తాము, మనం చితకబెట్టి చంపేస్తారు, పోలీసులకు అప్పు చెప్తారు, ఈ ఊళ్ళో వాళ్ళు అసలు దొంగతనానికి కఠినమైన శిక్షలు వేస్తారు, నువ్వు ఇలా చేయకని చెప్పి వాడికి నచ్చ చెప్పి ఎలాగో వాడికి మెల్లిగా వ్యాపారం నేర్పిస్తారు. ఏం వ్యాపారం? దొంగ వ్యాపారం, దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటారు. అయిపోతుంది నాకు అనేసి ఒక సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం అయిపోగానే ఏమండి సంవత్సరం అయిపోయింది, నేను ఇంకా మా ఊరు వెళ్ళిపోతాను, మా నాన్న సంవత్సరం తర్వాత రమ్మన్నాడంటే ఎక్కడికి వెళ్తావు కిష్టయ్య, ఉండు మాకు బాగా అలవాటు అయిపోయావు, నిన్ను వదిలి మేము ఉండలేకపోతున్నాము అంటాను. లేదండి నేను వెళ్ళిపోతానండి, మా అమ్మ నాన్న చూడాలని సంవత్సరం నుంచే చూడలేదండి, నేను ఎప్పుడు మా అమ్మని నాన్న చూడకుండా ఎన్ని రోజులు లేనని బతిమాలతాడు. సరే అయితే అని చెప్పి వాడు కొంత డబ్బు ఇచ్చేసి ఇగో నువ్వు సంపాదించిన డబ్బు అంతా పట్టుకెళ్ళి మీ అమ్మ నాన్నకి ఇయ్యి అని చెప్పి వాడికి కొంత డబ్బు ఇచ్చేస్తారు. వీడి డబ్బు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికలేమో తల్లి తండ్రి చూసి చాలా ఆశ్చర్యపోతారు, ఆనందపడిపోతారు కూడాను. మంచిదైనా వచ్చావా, వ్యాపారంలో సెటిల్ అయ్యావా, చూసావా నేను వదిలి రావడం, నువ్వు ఎలాగో సెటిల్ అయిపోయావు, చాలా మంచి పని చేసావు నాయన, నీ ఇలా పొగిడేసి వాడిని అయిపోతుంది. కొంతసేపు తర్వాత అమ్మ ఇదిగో నేను సంపాదించిన డబ్బు, నాన్న ఇదిగో నేను సంపాదించిన డబ్బు అని ఇస్తారు. చూసావా నేను వదిలి రావడం ఎంత మంచిదైందో, నేను ఎంత డబ్బు సంపాదించో, నీ కాళ్ళ మీద నిలబడవు అని తండ్రి అంటాడు. ఆహా అందరూ ఖుషి అయిపోతారు. కానీ మీరు చెప్పడు దొంగతనాలు చేస్తున్నాము, దొంగల దగ్గర ఉన్నాను అయిపోతుంది. ఓ రోజు ఇప్పుడు దొంగతనాలు అలవాటు అయిపోతా, ఇంకెలాగో అలవాటు అయిపోయింది దొంగతనాలు. పక్కింట్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, వాళ్ళ ఇంట్లో బోల్డ్ నగలు డబ్బులు తెచ్చిపెట్టి ఉంటారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దాం ఓ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరిలను అందరూ పడుకుంటారు. ఒక పసివాడు మటుకు ఉయ్యాల్లో ఉంటాడు. చక్కగా చాలా అందమైన పసిపిల్లడు ఉంటాడు. ఉయ్యాల్లో వాడు పడుకోకుండా నిద్రపోకుండా ఆడుకుంటూ ఉంటాడు. ఇది చూసి కిష్టయ్యేమో దొంగతనానికి వచ్చిన పని మర్చిపోయి వాడితో ఆడుకోవడం మొదలెట్టాడు. ఏనన్నా నువ్వు అందరూ పడుకుంటారు, నువ్వు పడుకోలేదా, ఇలా రకరకాల ముద్దులాడుతూ నీకు పాట పాడనా, నీతో ఆడనా ఇలా అంటూను వాడు తనకి తెలియకుండానే గట్టిగా పాటలు మొదలెట్టాడు. కిష్టయ్య పాటలు విని ఇంట్లో పడుకున్న వాళ్ళందరూ లేచి వచ్చేస్తారు. ఏంటి ఎందుకు నువ్వు వచ్చావు, ఎవరు నువ్వు ఏంటంటే, ఏం లేదండి నాకు నిద్ర పట్టలేదు, బయట తిరుగుతుంటే మీ బాబు ఏడుపు వినిపించింది, ఆ బాబు ఏడుపు వినిపించి ఎవరో అని చెప్పి లోపలికి వచ్చాను, ఈ బాబు ఇలా ఏడుస్తున్నాడు, అందుకే ఆ బాబుని ఊరుకోబెట్టి ఆడిస్తూ పాటలు పాడుతున్నాను అన్నాడు. వాళ్ళందరూ నిజమని నమ్మేసుకొని అయ్యా మంచి పని చేసావునైనా చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అతనికి చెప్పిస్తాడు. తర్వాత కిష్టయ్య ఏమో ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకో కిష్టయ్య వాళ్ళ నాన్నకి మటుకు అనుమానంగా ఉంటుంది, సూరయ్యకి మటుకు వీడు ఏదో తప్పు చేస్తున్నాడు అని. అప్పుడు నిలదీసి అడుగుతాడు, ఏంట్రా నువ్వు అక్కడ చేసిన పని ఏమిటి, ఇక్కడ ఎందుకు, ఏమి నీ ఆలోచన, నువ్వు చేస్తున్న పనులు ఏమిటంటే అప్పుడు చెప్పిస్తాడు. నాన్న మీరు వదిలేసి వచ్చింది ఎక్కడ తెలిసినా దొంగల ముఠా దగ్గర, ఆ దొంగల ముఠా దగ్గర ఏమని మీరు వదిలేసి వచ్చారు, నన్నమ్మ వాళ్ళు దొంగతనాలు ఎలా చేయడమో నాకు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు, 2-3 చోట్ల నేను చప్పుడు చేశాను, ఒక చోట ఆకలేసి అన్నం తినేసాను, ఆ చప్పుడుకి లేచారు, ఇలా రకరకాలుగా అయ్యాయి, ఎంతమందో పట్టుకోవాల్సింది ఏదో పట్టుకోకుండా వచ్చేసాను, చాలా సర్దిగాను తప్పించుకొని వచ్చాము మేము అనేసారు. ఆహా మంచి సరే. అప్పుడు తల్లి లబోదిబో ముతుకున్నాను. చూసారా నా కొడుకుని తీసుకెళ్ళి దొంగల ముఠా దగ్గర అప్పచెప్పొచ్చారు, దొంగతనం చేయడం నేర్చుకున్నాడు వాడు, నా కొడుకు చెడిపోయాడు, ఇంట్లో ఉంటే తినకో ఏదో గడుపుతాడు కదా, నేను మొగుడి మీద అరుస్తుంటుంది. అది తీసుకెళ్ళి అప్పుడు అతను అంటాడు, సరేలేరా ఇప్పుడు అయిపోయింది, నీకు అలా కాదు, నేను ఒక రైస్ మిల్లో నీకు పని చూశాను, ఆ రైస్ మిల్లో నువ్వు పనికి చేరు, మెల్లిగా పని చేసుకుంటుంటే అలవాటు అవుతుంది,
నువ్వు పొలం పనులు చేయనంటున్నావు, లేదా మనకు పొలమే బోల్డ్ అంటుంది, నువ్వు చేయనంటున్నావు కాబట్టి రైస్ మిల్లో చేరి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ వాళ్ళ దగ్గర ముందు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు చెప్తున్నట్టంతా విని నీ తెలివితేటలతో నువ్వు బాగా భవిష్యత్తులో ముందుకు రాగలుగుతావు, ఆలోచించి రేపొద్దున నాతో రా, నేను రైస్ మిల్లో పెడతాను అంటాడు. అప్పుడు కొడుకు అంటాడనమాట. అలా ఎప్పుడు భార్య ఉంటుంది, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేస్తున్నారు, కొడుకు గురించి ఆలోచించి ఏ దొంగల ముఠా దగ్గర కూనీకోరు ముఠా గారు ధీమాట వెళ్ళి ఏ హత్యలు చేసే వాడి దగ్గర పెట్టలేదు, చాలా సంతోషం మీరు ఇలా చేయడం, నేను చాలా సంతోషపడుతున్నాను అంటేను. అప్పుడు కొడుకు కూడా అంటాడు, నాన్న ఇక నుంచి నేను దొంగతనాలు చేయను, మీరు చెప్పిన వాడి దగ్గర పని నేర్చుకుని జాయిన్ అయ్యి పని నేర్చుకుని వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తాను నాన్న అంటాడు. చూసారా, అమాయకు దొంగ వాడు అంత అమాయకంగా దొంగతనాలు చేద్దాము, దొంగతనం అంటే కూడా కరెక్ట్గా తెలియని దొంగ అనమాట. వాళ్ళ ముఠాతో చేరాడు, ఏదో చేసేసాడు, అయిపోయింది. ఇంటికి వచ్చాక తండ్రితోని పక్కన పిల్లడితో జ్ఞానోదయం అవుతుంది. ఆ పిల్లని చూశాక అనుకుంటాడు అక్కడే, ఏమో దొంగతనాలు చేయకూడదు, ఇలాంటి పిల్లలు ఉంటే చక్కగా వీళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండొచ్చు, రేపొద్దున నాకు పెళ్ళైతే ఇలాంటి పిల్లలు పుడతారు కదా, నన్ను దొంగ తండ్రి అంటే వాళ్ళకెంత అవమానం, చాలా మంచి పని చేశాడు ఈ అబ్బాయి దగ్గర రావడం నేను అనుకొని ఇచ్చేస్తాడు. ఇదండి వాళ్ళ కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.